మనం దాన్ని తెలుసుకోగలిగితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే మనం జీవితంలో కూడా ఒకసారి పెద్దవాళ్ళ వల్ల మనకి ప్రమాదం ఏర్పడినప్పుడు మాటల చాతుర్యంతో దాని నుంచి తప్పించుకోవచ్చు. మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే బలగం కలిగిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్లే కదా. ధర్మాధర్మాలు పక్కనెట్టండి. ఒకసారి పెద్దవాడితో తగాద వస్తే కష్టమే. వాడు అధర్మమైనా సరే మన మీదే ఉంటుంది వాడు ఒత్తిడి అంతా. మనం వాడికి భయపడక తప్పదు. ధర్మాధర్మాల కంటే లోకంలో బలం, ధనబలం, జనబలం ఇది ముఖ్యం కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఈ మేకపోతు గాంభీర్యం ఉపయోగపడుతుంది. ఒక మేక కాస్త గ్రామంలోంచి కొంచెం అడవిదారిలోకి వెళ్ళి పొరపాటున అడవిలో కొంచెం చిక్కుకుంది. గ్రామంలో ఉంటుంది సాధారణంగా మేక, కానీ అడవికి పక్కనే గ్రామాలు ఉంటాయి. ఒకసారి సరిహద్దు గ్రామాలు అంటారు. క్రూర మృగాలు ఒకసారి గ్రామాల మీదకి వచ్చి పడుతూ ఉంటే అప్పుడే ఆ ప్రజల విజ్ఞప్తి మేరకు రాజులు వెళ్ళి ఒక స్థాయిలో ఒక పద్ధతిలో ఆ క్రూర మృగాలను వెంటాడతారు. మరణం లేకుండా కాదు, కొంతమేర తగ్గేలాగా, కాస్త వాటికి భయం కలిగేలాగా. అలాంటి స్థితిలో గ్రామంలో ఉండే మేక అడవిలోకి వెళ్ళింది పొరపాటు. అసలే భయపడుతోంది, ఎలా తప్పించుకోవాలో తెలియక దానికి సింహం ఎదురైంది. ఈ సింహం కూడా ఇంతవరకు ఈ మేకను చూడాల. అంటే అడవిలో మేకలు ఉండవు. దానికి కొంచెం విచిత్రంగా ఉంది. చూస్తే ఈ మేక నల్లగా చిన్నగా దెబ్బ కొడితే ఎందుకు పనికిరాదు, అనుమానమే ఉంది. కానీ దీనికి ఏదో గడ్డం ఉంది ఇక్కడ. ఆ సింహానికి అనుమానం వచ్చి దీనికి అసలు చూస్తోంది. దీనికి మేకకు ముందు వణుకొచ్చింది, కానీ కొంచెం తట్టుకుంది. వణికితే ఉపయోగం ఏమిటి? మనం వణికినా వణక్కపోయినా వాడు మనం చంపేయడం ఖాయం. అటువంటిప్పుడు వణకకుండా ధైర్యంగా ఉండి ఏదైనా కాస్త చెప్పగలిగితే బతకగలవేమో. పోనీ దానికేముంది, కొండకి వెంట్రుకేద్దాం, వస్తే కొండ వచ్చింది, లేదా వెంట్రుకు పోయింది, ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడు ఆశావాదం, ఇది ఉండాలి. అందుకని అది కనపడగానే సింహం అనుకోకుండా, నాకు ఇదంతా జూలు ఉంది, నీకేమిటి ఇదంతా కత్తిరించుకొని ఎక్కడోటి పెట్టుకున్నావు ఇంత గడ్డంలాగా, ఏమిటది అంది. దానికి వెంటనే ఓ మెరుపు మెరిచింది. ఆలోచన, ఇది నా గడ్డను చూసి భయపడుతుందన్నమాట. నా గడ్డం దీనికి కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. మంచిది అని చెప్పి వెంటనే, అవును కావాలనే గడ్డం పెంచాం. గ్రామాల్లో మనుషులు కూడా ప్రతిజ్ఞలు చేసి గడ్డం పెంచుతారు, అలా నేను పెంచా. ప్రతిజ్ఞ? ఏం ప్రతిజ్ఞ చేసావు? ఏం చేసావు ప్రతిజ్ఞ అంటే? నేనేం చేశానో ప్రతిజ్ఞ నీకేం తెలుసయ్యా? శతమేక అహమేక శతం వ్యాఘ్రాన్ పంచవింశతి కుంజరాన్, అహమేక శతం వ్యాఘ్రాన్ పంచవింశతి కుంజరాన్, ఏకం సింహం న భక్ష్యామి గడ్డం తేన విముచ్యతే, ఏకం సింహం న భక్ష్యామి గడ్డం తేన విముచ్యతే అని వెంటనే చెప్పింది. అహం ఏకశతం వ్యాఘ్రాన్, ఇప్పటికి నేను 100 పులుని తిన్నాను. 100 పులుని చంపి తిందట మేక. దాని కబుర్లు చూడండి. మరి అదే తెలియకపోతే అలాగే ఉంటుంది. ఇంకా 100 పులుని చంపి తిన్నా అనగానే సింహం 100 పులులు, ఇది చిత్రమైన జంతువు, కొంచెం ఒక్క అడుగు వెనక్కేసింది. దాంతో ఇంకాస్త భయపట్టాలి కదా మరి. ఏకవింశతి కుంజరాన్ పంచవింశతి కుంజరాన్, 25 ఏనుగుల్ని తిన్నాను ఏమనుకుంటున్నావు? కానీ ఇంతవరకు సింహాన్ని నేను తినలా. అందుకని ఏకం సింహం న భక్ష్యామి, ఆ సింహం మాంసం తినకుండా గడ్డం తేన విముచ్యతే, గడ్డం తీయకూడదని గడ్డం పెంచా. అమ్మయ్య, ఇంతకాలానికి నాకు గడ్డం తీసేటువంటి అవకాశం వచ్చింది, చస్తున్నాను గోక్కోలేక అనేసరికి సింహానికి వణుకు పట్టుకుని దీని దుంపదగా 100 పులుల్ని తిందిట, 25 ఏనుగుల్ని తిందిట. ఒక్క సింహాన్ని చంపితేనే కానీ గడ్డం తినని ప్రతిజ్ఞ చేసిందిట. ఇప్పుడు నా పని అయిపోయినట్టేనా? అది వెనక్కి తిరిగి పరుగు ఇంక మళ్ళీ కనపడితే ఒట్టి. ఇది మేకపోతు గాంభీర్యం. ఇక్కడ భాషావేత్తలకు వచ్చే అనుమానం ఏమిటంటే, శ్లోకం అంతా చక్కగా సంస్కృతంలో ఉంది కదా. పంచవింశతి కుంజరాన్ అహమేక శతం వ్యాఘ్రాన్ పంచవింశతి కుంజరాన్ ఏకం సింహం నభక్ష్యామి, అన్నీ బాగున్నాయి. గడ్డం తేన విముచ్యతి, గడ్డం అనే తెలుగు మాట అడ్డంగా ఇందులోకి ఎలా వచ్చేసింది? మరి గడ్డం అనే మాట సంస్కృతంలో ఉన్నదిగా, తెలుగులో ఉంది. అదే తెలియని వాడి దగ్గర మనం ఏమైనా మాట్లాడచ్చు. వాడికి తెలుగు తెలుసా, సంస్కృతం తెలుసా? అందుకని తెలుగు సంస్కృతాల మధ్యలో భేదం తెలియదు. సింహం కూడా బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటుంది. అందుకని దానికి తెలుగు సంస్కృతం భేదం తెలియదు. ఎందుకంటే గడ్డం అనే దాన్ని శ్లోకంలో పెట్టి చెప్పేసినా ఇది ఎక్కడ మాట, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనలేదు. అది
అంత తెలివి ఉంటే ఇలా గోతులో ఎందుకు పడుతుంది అంచేత ఒక్కోసారి పెద్దవాళ్ళని, బలమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని కూడా మనం కించిత్తు తెలివి ఉపయోగిస్తే గోతులో పడేయచ్చు. అది ఎందుకోసం అంటే మన ప్రాణాన్ని కాపాడుకుంది. ఇంత చేసి మేక సాధించింది ఏమిటి? దాని ప్రాణాన్ని కాపాడుకుంది. అంతేకాని అది మళ్ళీ ఎవరికో హాని చేయడానికి కాదు. ఎప్పుడూ తెలివితేటలు అనేవి మనల్ని రక్షించుకోవడానికి, ఇతరుల్ని కాపాడడానికి వినియోగించాలి, కానీ ఇతరుల్ని మోసం చేయడానికి కాదు. దురదృష్టవశాత్తు ఈవేళ ఇతరుల్ని మాయలో పడేసానా, ఇతరులను మోసం చేశానా, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి, అందుకోసం తెలివితేటలు ఉపయోగించుకోవాలనే మాట బాల్యం నుంచే నేర్పేయడం జరుగుతుంది తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు కూడా. ఎవరి స్వార్థాలు వారివి కాబట్టి నువ్వు బాగుండాలిరా, నువ్వు బాగుండాలి, నీ క్షేమం ముఖ్యం, ఎంతమంది పోతే నీకే. ఇది పొరపాటును కూడా రాకూడదు. ఈ మాట దేశం చాలా ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి, అనేక రకాల మాయలు పెరిగిపోవడానికి ఈ ప్రవృత్తి కారణం. 85 నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొదలు 15 ఈ 30 ఏళ్ళుగా ఇదే అసలు విలువలన్నీ నాశనం చేసి కేవలం భాష, డబ్బులు, ఉద్యోగాలు, భోగాలు, డబ్బులు భోగం. డబ్బు సంపాదించు, భోగం అనుభవించు. ఆ డబ్బు అనుభవించాలంటే ఉద్యోగం కూడా డబ్బు కోసమే. కాబట్టి డబ్బు బాగా వచ్చే ఉద్యోగమే చేసుకో. ఆ ఉద్యోగానికి అవసరమైన చదువుకో. దానికి అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెడతాం. ఏదో వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టి లాభం ఆశించినట్టుగా తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుల మీద లక్షలు పెట్టుబడి పెట్టి మళ్ళీ కోట్లు లాభాలు ఆశిస్తున్నారు. మొత్తం మీద దేశం నాశనం అయిపోతుంది. అందరం కలిసి చేస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే మేకపోతే ఏం చదువుకుంది, సింహం ఏం చదువుకుంది? పోనీ ఇదంతా ఓ కల్పన కదండి అన్న, కల్పించింది ఎవరో మనిషి కదా, ఆయనకి ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చి ఆయన ఇంగ్లీష్ మీడియం చదవలేదు.